విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో వెళుతున్నారు. ఓవైసీ కుటుంబంతో నేరుగా వైరం పెట్టుకుంటున్నారు. ఎవరిని వదిలేది లేదని ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా విద్యా సంస్థల పేరుతో చెరువుల్లో నాలాల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఈ విషయంలో ఓవైసీతో సహా ఎవరైనా ఒకటే అని కుండ బద్దలు కొట్టేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓవైసీ ఫ్యామిలీతో సత్సంబంధాలు నెరపాల్సిన సమయంలో రేవంత్ ఎందుకు ఇలాంటి అడుగులు వేస్తున్నారు అన్న విషయంపై సొంత పార్టీలోనూ చర్చ జరుగుతోంది. అయితే హైడ్రా ఏర్పాటు చేయడానికి బలమైన కారణం ఉన్నట్లే ఓవైసీ కుటుంబంపై కాలు దువ్వడానికి కూడా మరొక రీజన్ కూడా ఉంది అంటున్నారు. రాజకీయంగా బీజేపీని దెబ్బతీసేందుకే ఈ రకమైన ఎత్తుగడలకు రేవంత్ దిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతోంది. 2023 ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంది. 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని సత్తా చాటింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఊహించిన విధంగా 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ దానికి రెట్టింపు స్థానాలను సాధించగలిగింది. తెలంగాణలో బీజేపీ బలపడడానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఓవైసీ పార్టీతో అంటకాగింది. దాని ఫలితంగా హిందుత్వవాదులు ఎక్కువ మంది బీజేపీ పట్ల ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో కమలం పార్టీ బలపడుతుంది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా బీజేపీనే ప్రధాన శత్రువు అయి కూర్చుంటుంది అనే ప్రమాదాన్ని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైన బీజేపీ రాష్ట్రమంతా విస్తరించగలిగింది అంటే కేవలం ఓవైసీ కారణంగానే అన్న అనుమానం రేవంత్ లో బలంగా ఉంది. అందుకే ఓవైసీ కుటుంబాన్ని హైడ్రా పేరిట టార్గెట్ చేయగలిగితే బీజేపీ ఓట్లలో కొంతవరకైనా కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అంచనాలు వేస్తున్నారు. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అంటే బీజేపీ ఓట్ బ్యాంకును దెబ్బతీయాలి అన్న లక్ష్యంతోనే ఆయన ఓవైసీ విద్యా సంస్థలు, ఆసుపత్రి వంటి వాటిపై బుల్డోజర్లు పంపాలని నిర్ణయించినట్లు పొలిటికల్ కారిడార్లో వినిపిస్తున్నమాట. ఎటు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తోనే తనకు పోటీ ఉంటుంది. కానీ బీజేపీ అధికార పార్టీ ఓట్లు చీల్చకుండా ఇలాంటి వ్యూహాలకు రేవంత్ దిగారు అన్నది సీనియర్ నేతలు చెబుతున్నమాట. మరి ఏం జరుగుతుందో కాలమే చెప్పాల్సి ఉంటుంది.